The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Romans, chapter 12, verse 1. నేటి దినము మన ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుండి తీసుకొనబడింది. A small phrase of it. ఆ వచనంలోని చిన్న భాగం. Ye present your bodies a living sacrifice. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. Romans chapter 12 begins the last major section of the book of Romans. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రధానమైన భాగాల్లో చివరి భాగం ఇది. And in the book of Romans, రోమీయులకు రాసిన పత్రికలోనిది. what Paul has in mind now is to take the theology of chapter 1 to 11 so far and to apply it to members of the church at Rome. పౌలు యొక్క మనసులో ఉన్నటువంటి సంగతి ఏమిటిదంటే, ఇంతవరకు కూడా రోమీయులకు రాసిన పత్రిక 1 నుండి 11 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ వేదాంత శాస్త్రం అనేది వేదం ఏదైతే ఉందో, ఇది రోమాలో ఉన్న సంఘంలోని సభ్యులు వాళ్ళందరూ కూడా దానిని అన్వయింపజేసుకోవాలని, And consequently to apply to us also. అలాగే మనము కూడా దానిని అన్వయించుకోవాలని. Christian life is a practical life. క్రైస్తవ జీవితం అనేది క్రియాశీలకమైనది. Christian life is not a bundle of polished words and statements. క్రైస్తవ జీవితం అనేది ఏదో పూతలు పూసి మెరుగులు దిద్దినటువంటి మాటలు వంటిది కాదు. The theology what we learn must change us individually. మనం నేర్చుకునేటువంటి ఈ వేదాంతం అనేది వ్యక్తిగతంగా మనలను మార్చేదిగా ఉండాలి. And when an individual is changed, the ultimate end is the change to change us corporately. వ్యక్తిగతంగా మనలో మార్పు వచ్చినప్పుడు చివరికి అంతిమంగా సమిష్టిగా కూడా ఈ మార్పు జరుగుతుంది. It must lead us to maturity in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందు మన ఎదుగుదలకి అది నడిపించేది ఉండాలి. That's why ఆ కారణాన్ని బట్టి Paul starts this chapter 12 with the word therefore. పౌలు ఈ అధ్యాయాన్ని కాబట్టి అనే ఈ మాట, ఈ పదంతో ఆరంభిస్తున్నాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? He appeals to them on the basis of what has gone before in the first 11 chapters. అనగా ఈ మొదటి 11 అధ్యాయాల్లో ఏమి జరిగినాయో దాని గురించి వాళ్ళు గమనించాలని ఆయన వారికి మొరపెట్టుకుంటున్నారు. So from chapter 12 to 16, కాబట్టి 12 నుండి 16 అధ్యాయాల్లో they can be termed as a kind of life that is built on something. దీనిని మనము ఒక జీవితం, ఏదో ఒక దాని మీద కట్టబడిన జీవితంగా చెప్పుకోవచ్చు. This life does not come out of nowhere. చూడండి, ఈ జీవితం అనేది ఏమి లేని దాని నుండి వచ్చిందేమి కాదు. It has roots. దానికి వేర్లు ఉన్నాయి. This new Christian life is built on chapters 1 to 11. ఈ నూతన క్రైస్తవ జీవితం అనేది 1 నుండి 11 అధ్యాయాల పైన కట్టబడింది. We have to sink our roots here. ఇక్కడ మన వేర్లు పాతుకోవాలి. Then your fruit will be the Christian fruit. అప్పుడు ఆ ఫలం అనేది క్రైస్తవ ఫలంగా ఉంటుంది. He sums up the foundation, that is the gist of the chapters from 1 to 11 with the phrase the mercies of God. ఈ మొదటి 11 ఈ అధ్యాయాలని ఇక్కడ సారాంశంగా ఆయన ఏమంటాడంటే, దీనికి దేవుని యొక్క కరుణ వాత్సల్యముగా దాన్ని ముగిస్తున్నాడు. He said that God has been merciful to us through the death and resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణము పునరుత్థానాల ద్వారా దేవుడు మనల్ని కనికరించడానికి కరుణా సంపన్నుడై ఉన్నాడు. And because of Christ, those who believe in him are justified by faith. క్రీస్తుని బట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. They are reconciled to God. దేవునితో వారు They సమాధానపరచబడ్డారు. have the hope of everlasting joy. వారికి నిత్యానందం యొక్క నిరీక్షణ ఉంది. There is therefore now no condemnation to those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. So brothers and sisters, కాబట్టి సహోదరి we సోదరులారా, have to build our lives on the mercy. మన జీవితాలని ఈ వాత్సల్యం పైన కట్టుకోవాలి. We have to sink our roots in this mercy. మన యొక్క వేర్లని ఈ వాత్సల్యం, ఈ కరుణ పైన మనము దానిలో పాతుకొని పోవాలి. And your new life will flow out of the mercy. నీ నూతన జీవితం కూడా ఈ వాత్సల్యమును బట్టి ప్రవహించాలి. Then Romans 12 will become a reality in your life. అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నీ జీవితముకి అది వాత్సవికంగా ఉంటుంది. Also become merciful. అంతేకాకుండా ఏదో వాత్సల్యంతో నిండినదిగా So let ఉంటుంది. us see the verse for our meditation today. కాబట్టి నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ వచనాన్ని మనం చూస్తాం. Present your bodies a living sacrifice to God.
మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనుడి. Living sacrifice means this is the language of worship from the Old Testament. సజీవ యాగముగా అనేది ఇది పాత నిబంధనలోని ఆరాధన కొరకైనటువంటి భాష అది. In coming to God, the worshipper brought an animal or bird and sacrificed it on the altar as an offering to God. ఆరాధించే వ్యక్తి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఒక బలి అర్పణగా ఒక బలి పశువుని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద బలిగా అర్పిస్తాడు. There were different kinds of sacrifices, but at the heart of it, it was that sin demanded punishment. వేరు వేరు రకాల బలి అర్పణలు ఉన్నాయి. అయితే దాని ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పాపము కొరకైనటువంటి బలి. Sin demanded punishment. ఈ పాపం చేసిన కారణాన్ని బట్టి దానికి శిక్ష కావాల్సిందే. The slain animal represented God's willingness to accept a substitute so that the worshipper might live and have an ongoing relationship. బలి అర్పించబడినటువంటి ఆ బలి పశువు యేసుక్రీస్తు ప్రభువారిని అది సూచిస్తుంది. కాబట్టి ఆరాధించేవాడు దేవునితో కూడా సజీవమైనటువంటి సంబంధాన్ని The కొనసాగించుకోగలరు. slain animal is representing that God is willing to accept our sacrifice. ఇక్కడ బలి అర్పించబడిన ఈ పశువు ఏం చూపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మనము అర్పించినటువంటి ఆ బలిని ఆయన అంగీకరిస్తున్నాడు. And God is willing to have a continuous fellowship with us. అలాగే దేవుడు మనతో ఎడతెగని సహవాసాన్ని కొనసాగించాలని కోరుతున్నాడు. Unlike the Old Testament believers, we need not offer any animal sacrifices in the New Testament age. పాత నిబంధనలోని విశ్వాసుల వల్లే కాక ఈ నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి బలి పశువుని మనం అర్పించవలసిన అవసరం లేదు. Why so? ఎందుకు ఆ విధంగా? Because in 1 Corinthians 5:7 it is written, Christ our Passover lamb has been sacrificed. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు మన పస్కా పశువు అయ్యాడు, So, బలిగా అర్పించబడ్డాడు. Jesus Christ brought to an end of those Old Testament sacrifices for sin. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపమునకు పాత నిబంధనకు సంబంధించిన బలులన్నిటి కూడా ముగింపు చేసినాడు. And he finished the great work of atonement. ఆయన ఈ ప్రాయశ్చిత్తం కొరకైనటువంటి కార్యమును ముగించారు. All we have to do now is to trust him for that great work. ఇక మనం చేయవలసిందంతా ఒకటే, ఆ గొప్ప కార్యం పైన మనము నమ్మిక ఉంచాలి. We need not add anything to it because he is our all sufficient sacrifice. దానికి మనం ఏది చేర్చవలసిన అవసరం లేదు, ఆయనే మనకి చాలినటువంటి బలి అర్పణ అయినాడు. But Paul says here to present our bodies. అయితే పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే మన శరీరములను సజీవ యాగముగా అర్పించాలి. That is holy and acceptable to God. అనగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనదిగా. And that is our spiritual worship. ఇది మన ఆత్మ సంబంధమైన ఆరాధన. He means not only bodies but also our mind and heart. అనగా ఆయన ఉద్దేశంలో శరీరం ఒకటే కాదు, మన మనస్సు మన హృదయం కూడా అర్పించాలి. Because he continued and said, ఎందుకంటే ఆయన ఇంకా కొనసాగిస్తూ చెప్తున్నాడు, be transformed in the renewal of your mind. ఇక్కడ మీ మనస్సు మారి నూతన పరచబడాలి. The stress here is submission of the body is also important. ఇక్కడ నొక్కి చెప్పే మాట ఏమిటిది? మన శరీరమును సమర్పించేది కూడా ప్రాముఖ్యమైనది. Some people are questioning. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, Some may think, కొంతమంది అనుకుంటారు, why would God be interested in my body of clay? దేవుడు మట్టితో చేయబడిన ఈ శరీరం గురించి ఎందుకు ఆయనకు అంత ఆసక్తి? My body is having so many deficiencies and defects. ఈ శరీరానికి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి కదా, ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి కదా. Sometimes it is overweight and sometimes it is underweight. కొన్నిసార్లు చూస్తే ఎక్కువ బరువు ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ బరువు And ఉంటుంది. it is a wrinkled body full of so many aches. కొన్ని విషయాల్లో మనం చూస్తే అన్ని కూడా మడతలు వచ్చేసి ఉంటాయి, ఎన్నో రకాల నొప్పులు బాధలు ఉంటాయి. And this దానికి body is suffering from so many diseases and impulsive, nervous, emotional, unattractive. అంతేకాకుండా ఈ శరీరానికి అనేక రకాల రోగాలు వస్తూ ఉంటాయి, రకరకాల శోధనలు ఆకర్షణలు వస్తూ ఉంటాయి. And it is a very lazy and awkward body. అంతేకాకుండా ఇది ఎంతో సోమరితనం బద్ధకస్తం కలిగినటువంటిది, చూడడానికి వికారంగా ఉండేటువంటి శరీరం. And it is a disabled body with sight problems, deaf and dumb, etc. ఎన్నో లోపాలు కలిగినటువంటి శరీరం, దృష్టి మాంద్యం ఉంటుంది, చెవిటితనము అవిటతనం ఉంటుంది. If I offer this body, what kind of sacrifice it is with all these defects? ఇలాంటి శరీరం, ఇన్ని లోపాలు కలిగిన ఈ శరీరాన్ని నేను అర్పిస్తే ఏంటి ఉపయోగం దాని వల్ల? The Old Testament demanded a flawless sheep without any spot. పాత నిబంధనలో అయితే ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల అక్కడ అర్పించవలసి ఉండేది. But here my body is having all doshalu, all defects are కానీ there. ఇక్కడ చూస్తే నా శరీరానికి అన్ని రకాల లోపాలే ఉన్నాయి. And that kind of thinking totally misses the point. ఈ రకమైనటువంటి ఆలోచన గానుంటే అసలు దాని ఉద్దేశాన్ని మనము తప్పిపోయిన వారం అవుతాం. Understand carefully what I say now. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా మీరు గమనించండి. Remember, the sacrifice of our bodies to God is not the sacrifice for sin. Remember that. గుర్తుంచుకోండి,
మన శరీరములని సజీవ యాగంగా దేవునికి అర్పిస్తున్నప్పుడు ఇది పాపము కొరకు అర్పించేది కాదు. Yes, for that Lord Jesus Christ have already finished that job. దాని కొరకైతే యేసు ప్రభువారు ఆ కార్యమును ముగించినారు ఆయన. Our bodies means it is not a physical sacrifice but a spiritual sacrifice, as we read in 1 Peter 2:5. మన శరీరములు అర్పించడం అంటే భౌతికంగా కాదు, ఆత్మ సంబంధమైనది. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా. Therefore, chapter 2 verse 5. 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, Therefore, put out of your mind any thought that makes your body unacceptable sacrifice. కాబట్టి నీ శరీరం ఏదైతే అంగీకరించబడినటువంటి అర్పణ ఉందో దాన్ని పూర్తిగా తీసివే, ప్రక్కన పెట్టు. No. See, my body is an unacceptable sacrifice. Don't think like that. నా శరీరము అంగీకరింప యోగ్యం కానిది అనుకోవద్దు నువ్వు. Because I am having so many deficiencies. ఎందుకంటే నాలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి కదా. God knows that. అది దేవుడికి తెలుసు. Through this body, let us see that the world may see the beauty of Christ through its actions. ఈ శరీరం ద్వారా, దీని క్రియల ద్వారా ఆ దేవుని యొక్క ఆ సౌందర్యాన్ని లోకం చూడాలి. It is a living sacrifice. ఇది సజీవ యాగం. What does it mean? అంటే అర్థం It ఏమిటి? is a life of martyrdom. అంటే ఇది హతసాక్షి చేయబడినటువంటి జీవితం. Our lifestyle must be like that of Apostle Paul. I die daily. మన జీవితాలు అపోజిట్ పౌలుకు అనుగుణంగా ఉండాలి. నేను దినదినము చనిపోవచ్చు. Every day I am becoming a martyr. ప్రతిరోజు నేను హతసాక్షిగా I buffet my body. నా శరీరమును I నలగగొట్టుకుంటున్నాను. bring my body under subjection. నా శరీరమును లోపరుచుకుంటున్నాను. Also, Paul uses the word holy sacrifice. పౌలు ఇంకో మాట ఉపయోగించాడు, పరిశుద్ధమైన యాగముగా. The best explanation of this holiness can be seen from Romans 6:13. ఈ పరిశుద్ధత గురించి ఇంకా మెరుగైన విధానంలో దాని వివరణ చూడాలంటే రోమా 6:13 చూడొచ్చు. Presenting our members of the body to God as instruments of righteousness. చూడండి, మన శరీర అవయవములను మనం అర్పించుట అంటే నీతికి సాధనములుగా. Give your eyes, ears and mouth. నీ కళ్ళు, నీ చెవు, నీ నోరు ఆయనకు అర్పించాలి. Your legs and your hands. నీ Give your body to do righteousness, not sin. నీ చేతులు, నీ కాళ్ళు, ఇవన్నీ కూడా నీతి కొరకు అప్పగించాలి, పాపమునకు కాదు. That is what would make a body holy. అదే పరిశుద్ధమైన శరీరం యాగముగా అది చెప్పబడుతుంది. A body is holy not because of what it looks like or what its shape is. చూడండి, ఈ శరీరం అనేది అది దాని కనబడే విధానాన్ని బట్టి, దాని ఉన్న ఆకారాన్ని బట్టి పరిశుద్ధపరచబడదు. But because of what it does. అది ఏమి చేయబడిందో అక్కడ దానిని బట్టి, What it is doing. అది ఏమి చేస్తుందో దానిని బట్టి ఉంటుంది. Based on our deeds. మన యొక్క క్రియలను బట్టి Such offering is acceptable unto God. ఆ విధమైన అర్పణ దేవునికి అంగీకారము. Never forget that. ఇది నువ్వు ఎన్నడూ మర్చిపోదు. We are not our own. మనము మన సొత్తు కాదు. Let us honor God through our bodies. మన శరీరముల ద్వారా, మన దేహములతో దేవుని మహిమపరుస్తాం. Show the worth of Lord Jesus Christ by the way you use your body. నీ యొక్క శరీరమును ఉపయోగించే విధానాన్ని బట్టి ఆ దేవుని యొక్క యోగ్యత, గొప్పతనాన్ని చూపించాలి. Today many so-called believers are failing in this matter. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు ఈ విషయంలో తప్పిపోతున్నారు. They talk about the mind but not the body. వారు మనసు గురించి మాట్లాడతారు కానీ దేహము గురించి They మాట్లాడరు. use their bodies as they like. వారి దేహము, వారి శరీరంలో ఇష్టానుసారంగా ఉపయోగిస్తారు. So let us take warning from this passage and live accordingly. ఈ భాగం నుండి మనం ఒక హెచ్చరిక తీసుకుందాం, దానికి అనుగుణంగా మనం జీవిస్తాం. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.